అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో మహిళలు ఎంత గౌరవింపబడతారో అన్న సంగతి తెలియజెప్పడానికి గౌరవ ఎన్టీ రామారావు గారు మహిళల్ని పిలిచే పిలుపులోనే ఆ గౌరవం కానీ ఆ భక్తి కానీ మహిళలకి ఇచ్చే స్థానం కానీ కనిపించేది. తెలుగింటి ఆడబడుచులు, నా తెలుగింటి ఆడబడుచులు అని ఒక ప్రతి మహిళని కూడా చాలా గౌరవంగా సంబోధించి ప్రతి మహిళ కూడా వంటింటికే పరిమితం కాకూడదు, ఈరోజు కుటుంబ సారథులుగా వాళ్ళు ఎదగాలి అనే నేపథ్యంలో, రాజకీయాలను కూడా శాసించాలి అనే నేపథ్యంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ఒక ఎత్తైతే, అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ తెలుగుదేశం పార్టీని భుజాన్ని ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా మహిళకి ప్రత్యేకమైన స్థానం కల్పించడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు అన్న సంగతి మొన్న మహానాడులో, రాజమండ్రి మహానాడులో మొదటి దశగా భవిష్యత్తు గ్యారంటీ విషయంలో మహిళలకి సంబంధించి మహాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం చూస్తూ ఉంటే ఎక్కడా కూడా మహిళలకిచ్చే గౌరవంలో కానీ మహిళలకిచ్చే భరోసాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు అన్న సంగతి చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి అన్న సంగతి మనందరికీ తెలుసు. ఒక తెలుగింటి ఆడబడుచుల్ని ఒక మహాశక్తిగా రూపుదిద్దుకోవడానికి, అదేవిధంగా వాళ్ళు మహిళా శక్తిని మహాశక్తిగా రూపాంతరం చెందడానికి వాళ్ళకి ఎన్ని రకాలుగా సపోర్ట్ చేయాలో అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయడం ఒక ఎత్తైతే, వాళ్ళకి భద్రత కల్పిస్తూ భరోసా కల్పిస్తూ ఈరోజు మహాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా ఒక తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, ఒక తెలుగింటి ఆడబిడ్డగా నేను ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకనంటే మనందరికీ తెలుసు, ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో అతి ఎక్కువగా ఇబ్బంది పడ్డది మహిళే. ఎందుకంటే నేను మహిళా ఓట్లతోనే గెలిచాను అంటాడు, అక్క చెల్లెమ్మలు అంటాడు, ముద్దులు పెట్టాడు, తలలు నిమిరాడు, బుగ్గలు నొక్కాడు, ఓవరాల్గా మహిళా సెంటిమెంట్ను ఉపయోగించుకున్నాడు. ఈ మధ్యకాలంలో మళ్ళా వేరేగా బయటకు వచ్చి మరొక నంగనాచిలాగా బయటకు వచ్చి నీ బిడ్డని అని చెప్పి ఆడవాళ్ళకి ఒక గ్యాలం వేసి సెంటిమెంట్గా వాళ్ళ తాలూకా ఓట్లు గుంజేయటానికి మరొక పథకానికి క్రియేట్ అయింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ నంగనాచి కబుర్లు, అదేవిధంగా సెంటిమెంట్ని జోడించుకొని ఇప్పటి వరకు ఆడబిడ్డలకి ఏదైతే అన్యాయం చేశారో అదంతా కూడా మర్చిపోతారేమో అని భ్రమలో అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే నేను ఒకటి ఈరోజు చెప్తున్నా, ఈరోజు మహాశక్తి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలు అన్నీ కూడా ఈరోజు యాజ్ ఆఫ్ నౌ ఎవరైతే ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నేపథ్యంలో మొదటి దశగా భవిష్యత్తు గ్యారంటీ విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు ఆ విషయం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినది ప్రతి 18 సంవత్సరాలు నిండిన, 18 నుంచి 59 సంవత్సరాల వరకు నిండిన ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 రూపాయలు ప్రతి నెల తమ ఖాతాల్లో వేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ చాలామంది మాట్లాడారు, అదేంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని ఇలా మాట్లాడారు కదా, అలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని పథకాల విషయంలో, సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడడం కాదు, అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అన్న సంగతి తెలియజెప్పాలి. లేకపోతే అప్పుల పాలైపోయింది, అప్పులు చేసి తీసుకొచ్చి పథకాలు ప్రవేశపెట్టి మీ తాలూకా తూతు మంత్రంగా ఏదో 10 పైసలు ఇచ్చి 100 పైసలు బ్యాక్ లాక్కునే పరిస్థితుల్లో కాకుండా ఎలా దీన్ని ఫుల్ఫిల్ చేస్తారో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. నేను ఈరోజు మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారికి పథకాలన్నీ ఇచ్చే అర్హత, హక్కు ఉన్నాయి. ఎందుకంటే ఆయన సంపద సృష్టించగలడు, ఆయనకి సంపద సృష్టించే శక్తి ఉంది, ఆ ఆలోచన ఉంది, ఆ దార్శనికత ఉంది, ఆయనకి సంపద సృష్టించేటంత విజన్ ఉంది. ఎందుకంటే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈరోజు 2014 నుంచి 19 వరకు కూడా గ్రామాన కూడా చూసుకున్న సీసీ రోడ్ల దగ్గర నుంచి మంచినీటి పథకాల వరకు ప్రతిదీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం, నీరు చెట్టు పథకం, ఇలాంటి పథకాల గురించి బోల్డ్ చెప్తే చాలా చెప్పుకుంటూ పోవాలి. అవి కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో పెళ్లి కానుక, చంద్రన్న బీమా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో 100కి పైగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజున విస్తరణ నవరత్నాలు అంటే 9 రత్నాలు, ఆ నవరత్నాలకి కూడా పెద్ద కన్నం పెట్టేసి ఈరోజు ఆ నవరత్నాలను కూడా నకిలీ రత్నాలుగా మార్చేసి అందులో ఒక్క రత్నం గురించి అయినా సరిగా నువ్వు ఇంప్లిమెంట్ చేసావా?
అరయ్య సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడిగిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, జనాలను తిట్టడం మొదలు పెట్టుకుంటే, ఈరోజు అమ్మఒడి 2 పిల్లలకి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ద గ్రేట్ సతీమణి భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఓట్లు గుద్దించుకున్న తర్వాత నో నేను అలా అనలేదు, ఒకే బిడ్డకి ఇస్తానని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోలేక ఒక పిల్లల్నే చదివించుకోవాలా అని బాధ కొద్దీ ఉంటే, ఆ బాధ నివృత్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అని, అమ్మకు వందనం పథకం ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే, దాని గురించి బయటకు వచ్చి మళ్ళా మామూలు విమర్శలు మొదలు పెడతారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనేయండి. ఈరోజు ఆడబిడ్డ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుందో మనం చూసుకుంటే, ఆఖరికి తినడానికి తిండి కూడా కనిపించట్లే, చేయడానికి పని లేదు, పని లేకపోతే డబ్బులు ఉండట్లేదు, డబ్బులు కాస్తో కూస్తో ఎలాగోలాగే పిల్లలకి వండి పెడదామా అంటే విపరీతమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ఈరోజు పిల్లలకి కడుపు నిండా 3 పూట్ల భోజనం పెట్టలేని దుస్థితిలో ఆడబిడ్డ ఉంది. నేను ఈరోజు ప్రెస్లో కూర్చొని మాట్లాడుతున్నానంటే కొన్ని కోట్ల మంది చూస్తారు. మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అసత్యాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, అబాండాలు వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతే కాదు, ఆఖరికి ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లోని, ఉన్నత స్థాయి కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఏంటంటే, ఏంటి రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి. నిత్యావసర వస్తువు ధరలు పక్కన పెడితే, అరే కరెంటు ఛార్జీలు ఏ మేరకు పెరిగిపోయినాయి. విపరీతమైన కరెంటు ఛార్జీలు ఈ 4 సంవత్సరాల కాలంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచేసి ఎవడి నెత్తి మీద బండ తీసుకొచ్చి వేద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఇదంతా మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి కాదా? విపరీతమైన పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఆఖరికి కుళాయి పన్ను, బాత్రూమ్ పన్ను, ఇంకొన్ని రోజులు పోతే దేనికైనా పన్ను వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి విపరీతమైన పన్నులు పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి, అమ్మఒడి పెద్ద బోగస్ అయిపోయి, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్న పెద్ద మనిషి 45 సంవత్సరాలకి కాస్త అది మూసేసి దాంట్లో సగానికి పెట్టుకొని 18,500 ఇస్తానని చెప్పి అక్కడో పెద్ద మోసం. ఆడబిడ్డని, ఒక దళిత ఆడబిడ్డని నిర్దాక్షిణ్యంగా చాలా అతి క్రూరంగా ట్రాక్టర్ పెట్టి గుద్దించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఏదైతే వాళ్ళకి ఇనుప చెవులు ఉంటాయో వాటిని గుచ్చి కడుపులోంచి ప్రేగులు కూడా బయటకు వచ్చేటట్టుగా చంపేటంత కిరాతకంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎందుకు సీఎం మాట్లాడట్లా? అంటే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, భద్రత లేదు, భరోసా లేదు. ఇటువంటి సందర్భాల్లో ఈ తెలుగింటి ఆడబిడ్డలకి తను ఒక అన్నగా ప్రతి మహిళని కూడా ఒక శక్తివంతమైన మహాశక్తిగా మార్చాలనే ఉద్దేశంతో మొదటి దశగా భవిష్యత్తు గ్యారంటీ పథకంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్కీములు ఇచ్చారు. అరే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దీపం పథకం కింద ఆ రోజుల్లో గ్యాస్ని ఇంప్లిమెంట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే మళ్ళీ పొగగొట్టాలే బయటకు వచ్చినాయి. నేను నా కాన్షియన్స్లో తిరుగుతున్నా, సాయంత్రం పూట రోడ్డు మీదకి వెళ్ళేసరికి ప్రతి ఒక్కరు కట్టెలపై పట్టుకున్నారు. ఏమ్మా అంటే గ్యాస్ ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయేమో, కనుక్కోలేకపోతున్నాం. ఆ బాధ చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా నా ఆడబిడ్డలకు ఇస్తానని చెప్పి మనకి హామీ ఇచ్చిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా చూస్తున్నాం. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, చదువుకునే పిల్లలు కానీ, ఎక్కడికైనా పనులకి వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా కూడా బస్సులో ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు బస్సు ఛార్జీలు చూస్తే రోజుకి ఆకాశాన్ని అంటే పరిస్థితి. బస్సు ఛార్జీలు కట్టుకోలేక, ఆటోల్లోని వెళ్ళలేక, నడిచి వెళ్ళలేక, ఇళ్లల్లో కూర్చొని నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. దానికి ప్రత్యామ్నాయంగా ఈ మహాశక్తిలో భాగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వితిన్ ద జిల్లాలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా బస్ ఛార్జీలు ఉచితంగా ఇస్తామని చెప్పి, బస్ ఛార్జీలు లేకుండా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఒక మంచి హామీ ఇస్తే, ఒక మంచి మనసున్న వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేయాలి.
లేదు అనుకుంటే మీరు ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారా, దాని మీద ఏమైనా మాట్లాడతారో మాట్లాడాలి. కానీ బయటకు వచ్చిన దగ్గర నుంచి అబ్బబ్బా మాటలు వినలేకపోతున్నాం. నిజంగా ఆడబిడ్డలతో ఎదురుగా కనుక ఆ మాటలు బహిరంగ సభల్లో కనుక ఆడవాళ్ళు వచ్చి ఆ మాటలు మాట్లాడితే చెప్పులు ఇచ్చుకొని కొడతారు. ఈ మహిళా మంత్రులు బయటకు వస్తారు, ప్రతి ఆడబిడ్డ మా జగనన్న అంటుంది అని. ఎవడన్నాడు జగనన్న అని? ఈరోజు బయటికి రమ్మనండి, పరదాలు లేకుండా పరదాలు పెట్టుకుని నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఆడవాళ్ళు అందరూ అంత భుజాన్ని ఎత్తుకుండకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకి ఆడవాళ్ళని డైపర్లు పెట్టుకొని రండి అని ఎందుకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? అంటే కనీసం ఆయన తాలూకా మీటింగ్లకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదట. అయ్యో కొంచెం ప్రకృతి సిద్ధమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించి మేము బయటికి వెళ్తామంటే డైపర్లు పెట్టుకొని రండి అనే మాట్లాడే పరిస్థితిలో ఈరోజు యంత్రాంగం ఉందంటే వీటన్నిటిని చూస్తూ కూడా కళ్ళు మూసుకొని ఉందా ఈరోజు ఉమెన్ కమిషన్? ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అదేదో తెలుగుదేశం పార్టీ వాడు చేశాడంటే ప్రతి ఒక్కరి చేతుల్లోకి కూడా కొవ్వొత్తులు వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఫ్లెక్సీలు బయటకు తీసుకొచ్చేస్తారు, కొవ్వొత్తులు ర్యాలీలు చేసేస్తారు, సంతాప సభలు పెట్టేస్తారు, నివాళులు అర్పించేస్తారు. మరి నిన్న ఆ హనుమాయమ్మ చనిపోయింది, ఎందుకు ఈ రోజు వరకు కొవ్వొత్తు కూడా బయటికి రాలా? నేను వెళ్ళిన పాలకొల్లులో ఒక దళితులు వాళ్ళ భూముల నుంచి మట్టి కొట్టుకొని పోతుంటే ఎమ్మెల్యే అడ్డుకున్నందుకు చీరలు లాగి గుండెల మీద కూడా పోలీసులు బూటకాలతో తంతా ఉంటే ఎందుకు మహిళా కమిషన్ ఈరోజు మాట్లాడదు? ఇటువంటి సందర్భాల్లో ఒక నీచమైన పరిస్థితిలో, దౌర్భాగ్యమైన పరిస్థితిలో, ఎంత దారుణమైన సిచ్యువేషన్స్లో ఈరోజు మహిళ బతుకు అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉందంటే ఈరోజు ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు కళ్ళ ముందు కన్న కూతురు కళ్ళ ముందు తల్లిని చంపేస్తారు, బిడ్డల కళ్ళ ముందు తల్లుల తాలూకా చీరలు లాగుతారు. అమరావతి గురించి మాట్లాడితే పోలీసులు బూటకాలతో తంతారు. ఎవడైనా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఆడబిడ్డలను రోడ్డు మీద పొడిచి చంపేస్తున్నారు, పీకలు కోసేస్తున్నారు. కూతవేటు దూరంలో, తాడేపల్లికి కూతవేటు దూరంలో కనీసం గ్యాంగ్ రేపు జరిగితే దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఇవన్నీ జరుగుతున్నా కూడా దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ ఒక మహిళ, నిజంగా అందులోని దళిత మహిళ. నిజంగా నేను ఆ రోజు సుచరిత గారికి ఇచ్చినప్పుడు ఇదే మొత్తుకున్నాను, ఈరోజు వనిత గారికి ఇచ్చినప్పుడు కూడా అదే మొత్తుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఆవిడ హోమ్కే పరిమితమైంది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా నాకు ఏవి పట్టదు. ఆవిడకైనా గుర్తుందో లేదో నాకు డౌట్ వస్తుంది ఒక్కొక్క సందర్భాల్లో. అంటే ప్రకృతి విపత్తులు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏదో వరదల్లోని తుఫాన్లో మాత్రం బయటకు వచ్చి సహాయ చర్యలు పాల్గొంటాం. అంటే ఆవిడకి తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తేనే కానీ మాట్లాడలేని దుస్థితిలో హోమ్ మినిస్టర్ ఉంది. ఈరోజు ఎందుకు ఈ రకంగా ఆడబిడ్డలు ఇబ్బందులు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లే. ఇన్ని రకాలుగా ఆడబిడ్డలు ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు నిజంగా నెత్తిన పాలు పోసినట్టే చంద్రన్న. ఈరోజు ఆడబిడ్డలు నెత్తిన పాలు పోశారు. నేను అండగా ఉన్నాను, నేను భరోసాగా ఉన్నాను, ప్రతి ఆడబిడ్డని కూడా ఒక మహాశక్తిగా మారుస్తాను అని ఒక ధైర్యాన్ని నింపుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అని మేము వేచి చూడాలి. చాలామంది నిన్న మొన్న కొంతమంది ప్రెస్ వాళ్ళు అడిగారు, మేడం మీరు ఎలక్షన్స్కి రెడీగా ఉన్నారా అని. ఎలక్షన్స్కి మేము రెడీగా ఉండటం కాదు, ప్రజలు రెడీగా ఉన్నారు. ఎందుకు ప్రజలు రెడీగా ఉన్నారంటే ఈ దుర్మార్గుడు పరిపాలన ఎంత తొందరగా అంతమైపోతే అంత తొందరగా చంద్రబాబు నాయుడు గారిని మేము సీఎంగా తెచ్చుకోవచ్చు, మా బాధలు తగ్గుతాయి, మా బాధలు తీరుతాయి, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మేము ప్రశాంతంగా భద్రతగా భరోసాగా బతకొచ్చు అని ఆడబిడ్డల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈరోజు ఈగర్లీ వెయిటింగ్ చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చునేదానికి. అట్ ద సేమ్ టైం ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, సైకిల్ గుర్తు మీద ఓటేయడానికి కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏ టైంలో ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు నిరుద్యోగ భృతి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, రైతులకు సంబంధించి 20,000 రూపాయలు ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టేసి అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే 151 మంది హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉన్నట్టు కాదండి. ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే 151 మంది ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉంటే ఇంక రాష్ట్రంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నట్టే మాట్లాడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్కి కనిపిస్తూ ఉందంటే నిజంగా అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు బయటకు వచ్చి ఒక్కడైనా సబ్జెక్ట్ మాట్లాడంటారా అంటే సబ్జెక్ట్ మాట్లాడేవాడు బయటకు రాడు. బూతులు మాట్లాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ బయటకు వస్తారు, నోటుకు వచ్చినట్టు తిడతారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మేము చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో మమ్మల్ని టార్గెట్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి వస్తుంది. కానీ మేము ఓపిక్గా కూర్చున్నాం, ఉంటాం. 8 నెలలు 10 నెలలు 12 నెలలు ఎన్ని నెలలైనా మేము వెయిట్ చేస్తాం. వచ్చిన తర్వాత మాత్రం ఎవడి లెక్క మాత్రం వాడికి గ్యారంటీగా తీర్చేస్తాం, గ్యారంటీ. అది మాత్రం
మేము మాత్రం మరీ చెప్తున్నాం, చంద్రన్న పరిపాలనలో ఈరోజు మహిళా శక్తి అంతా కూడా మహాశక్తి కింద మారబోతుంది. దానికి ప్రతి మహిళ కూడా మనందరం కూడా కృత నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.